హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. వీటిని ఇయర్ బడ్స్ అంటారండి. పెద్దవి, ఇవి చిన్నవి. మస్ట్ అండ్ బై అండి, కంపల్సరీ. ఎందుకంటే ఇయర్ వ్యాక్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది అనుకుంటా. ఇయర్ వ్యాక్స్ అనేది తెలుగులో జీబీలు అంటారు. తెలుగులో మన చెవులలో మనము స్నానం చేస్తాము. సరే, అదంతా పక్కన పెట్టేసింది. చెవులను క్లీన్ చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ అందరు చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇయర్ వ్యాక్స్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే బయట పొల్యూషన్ ఎక్కడైనా, మనం ఇంట్లో ఉన్న ఎక్కడున్నా మనం వీక్లీ ట్వైస్ ఇయర్ వ్యాక్స్ మనం క్లీన్ చేసుకోవాలి, ఇయర్ బడ్స్ని. అప్పుడే మన చెవులు మంచిగా నీట్గా ఉండి మంచిగా వినబడతాయి మనకు. ఇదొకటి మస్ట్ అండ్ బై అండి. ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేసేది లిటరల్లీ చెప్తున్నా. నాకు తెలిసి ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మీరు చెక్ చేసుకోండి చెవులు ఖచ్చితంగా. ఇవి బై చేశాక ఎక్కడైనా దొరుకుతాయండి. డీమార్ట్లో కానీ, జనరల్ స్టోర్స్లో కానీ, బయట మెడికల్ షాప్స్లో కానీ, ఎక్కడైనా మీరు బై చేయొచ్చు. మస్ట్ అండ్ బై. ఇవి బై చేశాక మీరు హెడ్ బచ్ చేశాక చెవులు సోక్ అయితే అన్నట్టు నాంతాయి. మంచిగా హెడ్ బచ్ చేసినప్పుడు ఖచ్చితంగా చెవులు మంచిగా నాంతాయి అన్నట్టు. అప్పుడు మీరు బయటకు వచ్చాక ఇవి క్లీన్ చేసుకోండి వీటితోని, ఓకేనా? అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓ మై గాడ్ ఇంతగానం ఉందా మన చెవులలో అని చెప్పేసి. అని ఆల్మోస్ట్ అందరు నెగ్లెక్ట్ చేస్తారండి. స్నానం చేస్తారు, ఓకే, అదంతా ఒకటి పక్కన పెట్టండి. చెవులను ఎంతోమంది క్లీన్ చేస్తారండి. నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తానండి, అందుకోసం చెప్తున్నాను. మన పక్కన నిల్చుంటే మనం ఇట్లా చూస్తే కొందరికి బయటకి కనబడుతుంటారు వ్యాక్స్ అనేది, ఇయర్ వ్యాక్స్ అనేది. లిటరల్లీ అండి, నిజం. అందుకే మస్ట్ అండ్ బై యూజ్ చేయండి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.